నమో వెంకటేశాయ. మన్యుదోషాభివారణ జన్యుపేతాభితారణ గోవింద గోవింద. అన్యుజ్జితాఘాదిమలస్య మేస్తి మన్యుర్బలీయాన వివేకజన్యః జన్యోపదిష్టస్య పథో విరుద్ధః హన్యామి మంత్వద్భజనేన దేవా అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని కోపాన్ని పోగొట్టవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాదిసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. 3 అధ్యాయాలలో అజామిళోపాఖ్యానాన్ని శ్రీశుకుల వారు పూర్తి చేశారు. అజామిళోపాఖ్యానాన్ని మొత్తాన్ని విన్న తర్వాత 4వ అధ్యాయం ప్రారంభంలో పరీక్షిత్తు గారు శ్రీశుకుల వారిని ఒక మాట అడిగాడు. రాజోవాచ దేవాసుర నృణాం సర్గో నాగానాం మృగపక్షిణాం సామాసికస్త్వయా ప్రోక్తః యస్తు స్వయంభువేంతరే అని మొదలుపెట్టి తస్యైవ వ్యాసమిచ్ఛామి జ్ఞాతుంతే భగవన్ యథా అనుసర్గం యయాశక్త్యా ససర్జ భగవాన్ పరః అని. నీవు 2వ స్కంధంలో మొదలుపెట్టి సృష్టి ప్రక్రియను వర్ణిస్తూ వస్తున్నావు. ఆ వర్ణన 3వ స్కంధానికి వచ్చేసరికి దేవ అసుర నృణాం, దేవతలు ఇలా పుట్టారు, అసురులు రాక్షసులు ఇలా పుట్టారు, నృణాం మనుషులు ఇలా పుట్టారు,
సర్గ వీళ్ళ యొక్క సృష్టి అనేది ఎలా జరిగింది, నాగానాం పాములు ఎలా పుట్టినాయి, మృగ పక్షిణాం మృగాలు పక్షులు ఇవన్నీ ఎలా పుట్టినాయి అనే విషయం చెప్పుకుంటూ వచ్చావు. కాకపోతే సామాసికస్త్వయా ప్రోక్త, దాన్ని సంగ్రహంగా చెప్పావు, సంక్షిప్తంగా ఆ సృష్టి విధానాలను చెప్పావు. అందులోనూ యస్తు స్వాయంభువేంతరే, స్వాయంభువ మన్వంతరంలో అంటే సృష్ట్యాదిలో ఉండేటువంటి సృష్టి విధానాలని అతి సంక్షిప్తంగా చెప్పావు. దేవాసుర నృణాం సర్గ నాగానాం మృగపక్షిణాం సామాసికస్త్వయా ప్రోక్త యస్తు స్వాయంభువేంతరే. కానీ తస్యైవ వ్యాసమిచ్చామి, ఆ సృష్టి ప్రకారాన్ని విస్తృతంగా నేను తెలుసుకోగోరుతున్నాను. ఆ సృష్టి యొక్క విస్తృత ప్రక్రియ, ఎవరెవరికి ఎలా ఎలా ఏ ఏ జాతులు పుట్టినాయి అనే విషయాన్ని నేను తెలుసుకోగోరుతున్నాను. అందులోనూ జ్ఞాతుమిచ్చామి, తెలుసుకోగోరుతున్నాను. తే భగవన్ యత్, నీ వాక్యాల నుండి తెలుసుకోగోరుతున్నాను. నువ్వు దాన్ని విస్తృతపరిస్తే తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. యథా అనుసర్గం, సృష్టి తర్వాత సృష్టి, ఒకదాని వెంట ఒకటి సృష్టి అని పెరుగుతూ పోతోంది కదా, ఆ సృష్టి తర్వాత సృష్టి అనేది ఎలా పెరిగింది అనే విషయాన్ని తెలుసుకోగోరుతున్నాను. యయాశక్త్యా ససర్జ భగవాన్ పరహ అని తెలుసుకోగోరుతున్నాను. ఏ శక్తితో ఏ రకమైనటువంటి శక్తులను వాడి ఎవరిని మధ్యలో వాడి ఆ పరమాత్మ సృష్టిని ముందుకు తీసుకెళ్ళాడు అనే విషయాన్ని నీ మాటల ద్వారా నేను తెలుసుకోగోరుతున్నాను అని అడిగాడు. తస్యైవ వ్యాసమిచ్చామి జ్ఞాతుం తే భగవన్ యథా అనుసర్గం యయాశక్త్యా ససర్జ భగవాన్ పరహ అని. దానికి శ్రీశుకుల వారు ఏమి సమాధానం ప్రారంభించారు అనే విషయాన్ని సూతుల వారు శౌనకాది మహర్షులకు చెప్తున్నారు. సూత ఉవాచ ఇది సంప్రశ్నమాకర్ణ్య రాజర్షేర్ బాదరాయణి ప్రతినంద్య మహాయోగి జగాద మునిసత్తమా అని. ఇది ఈ విధంగా సంప్రశ్నమాకర్ణ్య రాజర్షే, రాజర్షి రాజులలో ఋషిగా ఉండేటువంటి పరీక్షిత్తు గారు ప్రశ్న వేసేసరికి ఆ ప్రశ్నను బాదరాయణ మహర్షి గారి కొడుకు అయినటువంటి శ్రీశుకుల వారు విన్నారు. ఆకర్ణ్య విని ప్రతినంద్య సంతోషించారు. ఎందుకు సంతోషించారు అంటే, ఏ స్కంధానికి ఆ స్కంధం మిగతా వాళ్ళందరూ విడిచిపెట్టేస్తూ ఉంటారు. అమ్మయ్య స్కంధం అయిపోయింది అని ఆ పేజీలన్నీ పక్కన పెట్టి దానికి పిన్ను కొట్టి పక్కన పెట్టేస్తారు. ఈయనకు మాత్రం అట్లా కాకుండా శ్రద్ధగా 2వ స్కంధంలో ఏం మొదలు పెట్టాము, 3వ స్కంధంలో ఏం చెప్పాము, 4లో ఏం వెళ్ళింది, 5లో ఏం వెళ్ళింది, పాతదానికి దేనికి ఇంకా వివరణ రాలేదు అనే విషయాలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. ఈయన గొప్పవాడు అని సంతోషించి మహాయోగి అయినటువంటి ఆయన శ్రీశుకుల వారు జగాద సమాధానం చెప్పడం ప్రారంభించాడు. మునిసత్తమాహ, ఓ శౌనకాది మహర్షులారా, శిష్యుడు వేసినటువంటి ప్రశ్నకి ఆ శిష్యుడు శ్రద్ధగా వింటున్నాడు అని తెలిసినటువంటి గురువు శ్రీశుకుల వారు చాలా సంతోషించాడు. సంతోషించి దానికి సమాధానం మొదలుపెట్టాడు అని చెప్తున్నారు. సూత ఉవాచ అని ప్రత్యేకించి వ్యాస మహర్షి గారు ఇక్కడ ఒక శ్లోకం రాయటానికి కారణం ఇంతే. ఇంకా కూడా సూత శౌనకాది మహర్షుల యొక్క సంవాదం అలాగే నడుస్తూనే ఉంది. కేవలం పరీక్షిత్తు శ్రీశుకుల వారు వీళ్ళిద్దరూ మాత్రమే మాట్లాడుకుంటున్నారు అనేమీ లేదు. వాళ్ళిద్దరూ ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సంవాదాలు రెండూ కూడా సాగుతూనే ఉన్నాయి అని ఒక్కసారి మనకు గుర్తు చేయటానికి, అలా గుర్తు చేసి శ్రీశుకుల వారు ఏమన్నారు అనే విషయాన్ని పై శ్లోకం నుంచి చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు అంటున్నారు, 4వ స్కంధం చివరిలో ఈ కథను ఆపుకున్నాము. సృష్టి ఎలా పెరిగింది అనే విషయంలో కొంచెం ఆపుకున్నాము. అక్కడి నుంచి జాగ్రత్తగా మళ్ళీ చెప్పుకుందాము. యదా ప్రచేతసః పుత్రాః 10 ప్రాచీనబర్హిషః అంతఃసముద్రాదున్మగ్నాః దదృశుర్గాం ద్రుమైర్వృతాం. ప్రాచీనబర్హి గారికి 10 మంది పిల్లలున్నారు అని చెప్పుకున్నాము 10వ సర్గలో. 4వ సర్గలో ఆ 10 మంది పిల్లలకి ప్రాచేతసులు అని పేరు.
యదా ప్రచేతస లేదా ప్రచేతసులు అని పేరు. వీళ్ళు 10 మంది ప్రాచీన బర్హి గారి యొక్క పిల్లలు. వీళ్ళు తండ్రి గారి ఆజ్ఞ మేరకు తపస్సు చేయడానికి వెళ్ళారు. ఆ తపస్సు తమ మాతామహుడి ఇల్లైనటువంటి సముద్రంలో వెళ్ళి చేశారు. చేసిన తర్వాత అక్కడే శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఆయన దగ్గర నుంచి వరాలను పొంది సముద్రంలో నుండి బయటికి లేచారు. అంతఃసముద్రాత్ ఉన్మగ్నాః. అంతకుముందు సముద్రంలో దిగి సముద్రం లోపల తపస్సు చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడు సముద్రం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చేసరికి దదృశుర్గాం ద్రుమైర్వృతాం. పరిస్థితులన్నీ మారిపోయి ఉన్నాయి. పరిస్థితులు ఇంతకుముందు తాము చూసినట్లుగా లేవు. మొత్తం ఈ భూమంతా కూడా చెట్లతో నిండిపోయి ఉంది. చెట్లతో ఎందుకు నిండిపోయింది అంటే అప్పటికి వ్యవసాయం చేసేవారు కరువయ్యారు. వ్యవసాయం ఎందుకు చేయటం లేదు అంటే రాజ్యం అంతా అరాచకంగా ఉంది. రాజ్యం ఎందుకు అరాచకంగా తయారైంది అంటే నారద మహర్షి గారు వచ్చి ప్రాచీన బర్హి గారికి ఉపదేశం చేసేసి ఆ ప్రాచీన బర్హి గారికి పురంజనోపాఖ్యానము అది ఇది చెప్పేసి ఆయనకి మొత్తానికి వైరాగ్యాన్ని పుట్టించేసేసి నువ్వు ఉన్నవాడు ఉన్నట్టుగా మీ పిల్లలు రావటం కోసం కూడా ఎదురు చూడకుండా నువ్వు వైరాగ్యంతో సన్యాసానికి వెళ్ళిపోవాలి అని పంపించేసారు. సో ప్రాచీన బర్హి గారు లేరు, పిల్లలేమో సముద్రంలో తపస్సు చేస్తున్నారు, వాళ్ళు లేరు. కాబట్టి రాజ్యంలో రాజు లేడు. రాజు లేకపోయేసరికి ఎవరూ వ్యవసాయం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. వ్యవసాయం లేకపోవటంతో ఎక్కడ భూములు అక్కడ ఇష్టం వచ్చినట్లు చెట్లు పెరిగి అడవిలాగా తయారైపోయి ఉన్నాయి. దదృశర్గాం ద్రుమైర్వృతాం. అలా చూసేసరికి భూమిని అలా చూసేసరికి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. వాళ్ళు సామాన్యంగా వదిలిపెట్టేవాళ్ళు కారు కదా, సహజంగా పాలనా బాధ్యతలు మనసులో ఉన్నటువంటి వాళ్ళు. అందుకని ద్రుమేభ్య క్రుధ్యమానాస్తే తపోదీపితమన్యవ ముఖతో వాయుమగ్నించ ససృజుస్తద్దిధక్షయ. ద్రుమేభ్య క్రుధ్యమానా. ఆ చెట్ల మీద వీళ్ళ కోపం వచ్చింది. అందులోనూ అప్పుడే తపస్సు చేసి ఉన్నారాయే. తపోదీపితమన్యవ. తపస్సు యోగాభ్యాసం ఇవన్నీ ఒకవైపు నుంచి శక్తిని కూడా ఇస్తాయి కదా, ఆ శక్తి ద్వారా వీళ్ళకి ఆ కోపం ఇంకా ఎక్కువైపోయింది. తపోదీపితమన్యవ. దాంతో ముఖతో వాయుమగ్నించ ససృజు. నోట్లోంచి గాలి, ఆ గాలితో పాటు అగ్గి, ఈ రెండిటినీ ఊదటం మొదలుపెట్టారు. ఎందుకు ఊదారు? తద్దిధక్షయ. ఈ చెట్లన్నీ అనవసరంగా పెరిగిపోయి ఉన్నాయి కదా, వాటన్నిటినీ కాల్చేద్దాము అని వాళ్ళు నోట్లోంచి గాలి అగ్గి ఊదటం మొదలుపెట్టారు తమ తపశ్శక్తితో. ద్రుమేభ్య క్రుధ్యమానాస్తే తపోదీపితమన్యవ ముఖతో వాయుమగ్నించ ససృజస్తద్దిధక్షయ. తాభ్యాం నిర్దహ్యమానాంస్తాన్ ఉపలభ్య కురూద్వ రాజోవాచ మహాన్ సోమః మన్యం ప్రశమయన్నివ. వీళ్ళేమో 10 మంది మహాతపస్సంపన్నులు, అసలే కోపంగా ఉన్నారు. ఆ కోపంతో ఊతున్నారు. ఊదటంతోనేమో వాయువు అగ్ని రెండూ మీద పడిపోయి చెట్లన్నీ ఎక్కడొక్కడ కాలిపోతున్నాయి. తాభ్యాం నిర్దహ్యమానాన్. ఆ చెట్లు కాలిపోతుంటే తాన్ ఉపలభ్యాం, వాటిని చూశాడు. ఓ కురుద్వ, ఓ పరీక్షిత్తు, ఆ చెట్లని, కాలిపోతున్నటువంటి చెట్లని సోమః, చంద్రుడు చూశాడు. చంద్రుడు మహాన్ రాజా, మహాన్ రాజా, ఈ చెట్లన్నిటికీ, భూమి మీద ఉండేటువంటి చెట్లన్నిటికీ రాజు. ఆయన తన కిరణాలను ప్రసరింపజేస్తేనే చెట్లకి వాటికి బలం. కాబట్టి చెట్లన్నిటికీ రాజుగా ఉండేటువంటి చంద్రుడు చూశాడు. చూసి అక్కడికి వచ్చాడు. వచ్చి వీళ్ళతో మాట్లాడాడు. రాజోవాచ మహాన్ సోమః మన్యం ప్రశమయన్నివ. వాళ్ళు అసలే కోపంగా ఉన్నారు కదా, చంద్రుడేమో చల్లని దేవుడు కదా, అందుకని వచ్చినవాడు వచ్చినట్లుగా వాళ్ళ కోపాన్ని చల్లార్చటానికి మాటలు మొదలుపెట్టాడు. తాభ్యాం నిర్దహ్యమానాంస్తాన్ ఉపలభ్య కురూద్వ రాజోవాచ మహాన్ సోమః మన్యం ప్రశమయన్నివ. అన్నాడు కానీ, చల్లబరుద్దామని అనుకున్నాడు కానీ చెప్పటం మాత్రం వాళ్లకు చక్కగానే బుద్ధి చెప్పాడు. న ద్రుమేభ్యో మహాభాగాః
దీనేభ్యో ద్రోగ్ధుమర్హత వివర్ధ ఇషవో యూయం ప్రజానాం పతయ స్మృతా అని. మహాభాగా, మీరందరూ చాలా గొప్పవాళ్ళు, 10 మంది కూడా మంచి తపస్సంపన్నులు. ఇలాంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, సంపన్నులు అయిన వాళ్ళు ఎక్కడైనా దీనంగా ఉండే వాళ్ళకి అపకారం చేస్తారా? మీ ఎదురుకుండా చెట్లు దీనంగా ఉంటే ఆ దీనంగా ఉండేటువంటి చెట్లకి మీరెందుకు ద్రోహం తలపెడుతున్నారు? ద్రోహం ఎందుకు చేస్తున్నారు? వాటిని ఎందుకు కాల్చేస్తున్నారు? దీనంగా ఉండే ఈ చెట్లని మీరు దయచేసి కాల్చకండి. నద్రుమేభ్య మహాభాగా దీనేభ్య ద్రోగ్ధుమర్హత. ఎక్కడైనా సమర్థుడు, పనికొచ్చేవాడు, గొప్పవాడు ఇలాంటి వాడు ఉంటే వాడు దీనుల్ని చూస్తే వాళ్ళకి ఏమైనా ఉపకారం చేయాలి, అంతే తప్ప ఆ దీనులకు అపకారం అనేది తలపెట్టకూడదు. కాబట్టి దీనంగా ఉన్న ఈ చెట్లని మీరేమీ కాల్చకండి. పైగా యూయం ప్రజానాం పతయ స్మృతా, ఈ ప్రజా సంతతిని, లోకంలో సృష్టిని పెంచటానికి వీలుగా ప్రజాపతులు అని కదా ప్రసిద్ధులయ్యారు. ప్రజాపతయ, మిమ్మల్ని, ప్రజల్ని లేదా సృష్టిని పెంచమని కదా మీ తండ్రి గారు శ్రీమన్ మహావిష్ణువు ఇద్దరు ఆజ్ఞాపించింది. కాబట్టి ప్రజానాం పతయ స్మృతా. పోనీ మీరు మేము ప్రజాపతి బాధ్యతలను తీసుకోము అంటున్నారా? లేదు కదా. వివర్ధ ఇషవ, మీరు కూడా ప్రజావృద్ధి చేద్దాము, ప్రజలను పాలిద్దాము అనుకునే కదా సముద్రంలోంచి బయటకు వచ్చారు. కాబట్టి మీరు ఒప్పుకున్న బాధ్యత, మీకు పైవాళ్ళు ఇచ్చిన బాధ్యత, ఈ 2 బాధ్యతలు మీ మీద ఉండగా, ప్రజా పాలన బాధ్యత మీ మీద ఉండగా మీరు చెట్లని ఇలా కాల్చేస్తారు అని అడిగాడు. నద్రుమేభ్యో మహాభాగా దీనేభ్యో ద్రోగ్ధుమర్హత వివర్ధ ఇషవో యూయం ప్రజానాం పతయ స్మృతా అని అన్నాడు. ఈ ప్రజాపతి ఏమిటి, చెట్లను కాల్చడం ఏంటి, రెండిటికి సంబంధం ఏముంది, దీనికి దానికి సంబంధం ఏముంది అని అడిగితే చెప్పాడు. అహో ప్రజాపతిపతిర్భగవాన్ హరిరవ్యయ వనస్పతీనౌషధీశ్చ ససర్జం ఊర్జం ఇషం విభు. 2 సంబంధాలున్నాయి. 2 సంబంధాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ చెట్ల జోలికి వెళ్ళకూడదు. ఒకటి, మీకు పతిగా ఉండేటువంటి, అంటే ప్రజాపతులందరికీ పతిగా ఉండేటువంటి, మీలాంటి ప్రజాపతులందరినీ సృష్టికి వదిలిపెట్టినటువంటి ప్రజాపతి పతి భగవాన్ హరి, పూజనీయుడైనటువంటి హరి, అవ్యయ, నాశం లేనటువంటి హరి, వనస్పతీన్ ఓషధీశ్చ ససర్జ, ఈ చెట్లని అలాగే ఓషధులని అంటే పంటలని సృష్టి చేశాడు. కొన్ని నెలల పాటు పెరిగి ఏదో ఒక ధాన్యమో లేదా ఫలమో ఏదో ఒక దాన్ని ఇచ్చి వాటంతట అవే ప్రాణాలను వదిలిపెట్టేటువంటి ఓషధులను, చిరకాలం పాటు ఆయుస్సుతో ఉండి మానవులకు కావలసినటువంటి నీడ, ఆకు, పువ్వు, కాయ, పండు వీటన్నిటినీ ఇచ్చేటువంటి పెద్ద పెద్ద చెట్లని, ఈ రెండిటినీ కూడా ఆయన సృష్టి చేశాడు. మీకందరికీ నాయకుడైనటువంటి శ్రీహరి చేసినటువంటి సృష్టిలో భాగమైన ఈ చెట్లని, వనస్పతుల్ని, ఔషధుల్ని మీరు ఎలా కాల్చగలరు? అలా కాలిస్తే ఆయనని ఎదుర్కొన్నట్లు కాదా, ఆయన్ని ఎదిరించినట్లు కాదా? కాబట్టి మీకు చెట్లకి మిమ్మల్నే సృష్టి చేసిన వాడి ద్వారా సంబంధం అనేది ఉంది. ఆయన సృష్టి చేసింది, ఎందుకు సృష్టి చేశాడు వీటిని అంటే ఊర్జం ఇషం చ విభు. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నిటికీ కూడా ఇషం ఊర్జంచ లేదా ఊర్జం ఇషం ఈ 2 రావాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన సృష్టి చేశాడు. ఊర్జం అంటే గట్టిగా ఉండి తినటానికి వీలుగా ఉండేటువంటి ఆహారం, పండు, కాయ లాంటి ఆహారం. ఇషం అంటే చిన్నగా ఉండి గింజల్లాగా ఉండి ఉడకపెట్టుకుంటేనో లేదా వేయించుకుంటేనో తినటానికి వీలుగా ఉండేటువంటి ఆహారం. ఈ రెండిటిని ఈ చెట్ల ద్వారా అలాగే ఔషధులు అంటే సస్యాలు వీటి ద్వారా మానవులు లేదా మిగతా ప్రాణులన్నీ కూడా పొందాలి అనే అభిప్రాయంతో ఆయన సృష్టి చేశాడు.
ఆయన సృష్టి చేసినటువంటి ప్రాణులకు ఆహారంగా ఉండటం అనేది వీటి యొక్క లక్షణం. ఈ చెట్లు చేమలు వీటి యొక్క లక్షణం. మీరు గనక ప్రజాపాలనలో గనక దిగే మాట అయితే మీ ప్రజలకు ఆహారాన్ని మీరే ఎలా పాడు చేస్తారు? మీరు మీ ప్రజలు వాటి మధ్య ఉండేటువంటి ఆహారం అనేటువంటి ఆహారం ఇది. ఈ సంబంధం ప్రకారం చూసుకున్నా మీరు ఈ చెట్లను ముట్టుకోవడానికి వీల్లేదు. మీరు ప్రజాపతులైతే ప్రజల యొక్క ఆహారాన్ని పాడు చేయకూడదు, ప్రజలకు ఆహారాన్ని ఇచ్చేటువంటి చెట్లను పాడు చేయకూడదు. మీరు గనక పాలకులైతే ప్రజలకు రకరకాల ప్రయోజనాలను కలిగించేటువంటి చెట్లను పొరపాటును కూడా పాడు చేయకూడదు అని చంద్రుడు చెప్పాడు. అహో ప్రజాపతిపతిర్భగవాన్ హరిరవ్యయ వనస్పతీనౌషధీంశ్చ ససర్జ ఊర్జం ఇషం విభు అని. అసలు ఈ బయోడైవర్సిటీ లేదా ఫుడ్ సైకిల్ వీటి ప్రకారం చూసుకున్నా సరే ఈ చెట్లు అనేవి చాలా ముఖ్యమైనవి. ఆ సైకిల్ని పాడు చేయకుండా ఉండటం కోసం కూడా మీరు ఈ చెట్లు ముట్టకూడదు అని పై శ్లోకంలో అంటున్నాడు. అన్నం చరాచరాణం అన్నంచరాణం అచరాః హి అపదః పాదచారిణాం అహస్తా హస్తయుక్తానాం ద్విపదాంచ చతుష్పదః. అచరాహ కదలకుండా ఉండేటువంటి ఈ చెట్లు, చరాణం అన్నం, చరాణం ఎప్పుడు కదులుతూనే ఉండేటువంటి తుమ్మెదలు లేదా చిన్న చిన్న పక్షులు లేదా ఎగురుతూ ఉండేటువంటి కీటకాలు వీటన్నిటికీ అన్నంగా పనికొస్తాయి. చిన్న స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు ఇదే న్యాయం వర్తిస్తుంది. ఆ చెట్టుకు కనుక పువ్వు పూస్తే ఆ పువ్వు మీద ఉండేటువంటి చిన్న చిన్న రసాన్ని తాగటం కోసం తుమ్మెదలు వస్తాయి, తేనెటీగలు వస్తాయి, చిన్న చిన్న కీటకాలు వస్తాయి. ఆ పువ్వు చిన్న కాయగా మారితే ఆ కాయల్ని తినటానికి కొన్ని ప్రాణులు వస్తాయి, ఎగురుకుంటూ వచ్చే ప్రాణులు. ఆ కాయలు పళ్ళుగా మారితే వాటిని తినడానికి చిన్న చిన్న పక్షులు అవన్నీ వస్తాయి. ఎప్పుడూ తిరుగుతూ ఎగురుతూ ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా ఎగరకుండా స్థిరంగా ఉండేటువంటి చెట్ల జోలికే వస్తాయి. అన్నం చరాణం అచరాహ. దీని గురించి చెప్పనక్కర్లేదు, ఒక్కసారి ప్రకృతిని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అపదః పాదచారిణం, పాదాల మీద నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఆవులు, మేకలు, లేకపోతే జింకలు ఇలాంటి వాటికి పాదాలే ప్రధానంగా, కాళ్లే ప్రధానంగా ఉండేటువంటి జంతువులకి అసలు కదలలేనటువంటి గడ్డి ఇలాంటివి ఆహారం. గడ్డి అనే దానికి కూడా చాలా విలువ ఉంది. గడ్డి అనేది ఎన్నో ప్రాణులకి ఆహారంగా ఉంది. చెట్లు లేదా చెట్ల తాలూకు ఉత్పత్తులు ఇవి కొన్ని ప్రాణులకు ఆహారాలు. గడ్డి తాలూకు విశేషాలు ఇవి కొన్ని ప్రాణులకు ఆహారాలు. ఇప్పుడు ఈ ప్రాణులు గడ్డి తినని ప్రాణులకు ఆహారంగా మళ్ళీ పనిచేస్తాయి. అహస్తాహ హస్తయుక్తానాం. అహస్తాహ ఈ కాళ్ల మీద తిరిగేటువంటి ప్రాణులు, జింకలు, మేకలు లాంటివి. హస్తయుక్తానాం హస్తం లాంటి పంజా లాంటి బలమైన ఆయుధం ఉండేటువంటి ప్రాణులకు ఆహారంగా ఉపయోగిస్తాయి. జింకలు, మేకలు ఇవన్నీ కూడా కాళ్లతో నడవగలవు కానీ కాళ్లతో ఏ పని చేయలేవు. కానీ అదే పులి, సింహము లేదా చిరుత ఇలాంటివి తమ పంజాలతో ఈ ప్రాణుల్ని పట్టుకోగలవు. కాబట్టి వీటికి హస్తశక్తి అనేది లేదు. జింక, మేక లాంటి వాటికి, పులి, చిరుత ఇలాంటి వాటికి హస్తశక్తి అనేది కాస్త ఉంది, గట్టిగానే ఉంది. కాబట్టి అహస్తాహ హస్తయుక్తానాం. ద్విపదాంచ చతుష్పద. ఈ చతుష్పద 4 కాళ్లతో నడిచేటువంటి జంతువులన్నిటినీ కూడా ద్విపదాహ 2 కాళ్ళు ఉండేటువంటి మనుషులు ఆహారంగా వాడుకుంటారు. ఆహారంగా వాడుకుంటారు అంటే కోసుకుని తినేశారు అని కూడా అనుకోక్కర్లేదు. ఆవులు ఉన్నాయంటే వాటిని పాలు పితుక్కు తాగినా సరే వాటిని ఆహారంగా వాడుకున్నట్లే. అలాగే ఆయా ప్రాణుల ద్వారా వచ్చేటువంటి పాలు ఇలాంటి వాటిని వాడుకుని వాటిని తమ
ఫుడ్ సైకిల్లో భాగంగా ఉంచుకుంటున్నారు. మొత్తం ఒకసారి తరచి చూసుకుంటే చెట్లు, చేమలు, గడ్డి ఇవన్నీ కొన్నిటికి ఆహారం, అవి కొన్నిటికి ఆహారం, అవి కొన్నిటికి ఆహారం అనే ఒక సైకిల్ ఉంది ఇందులో మీరు గనక చెట్లని కొట్టేస్తే లేదా గడ్డిని వీటన్నిటినీ కాల్చేసేస్తే, మాకు ఇష్టం లేనిది ఏది ఉండకూడదు అనుకున్నట్టుగా బూడిద చేసేస్తే, ఆ చెట్ల మీద ఆధారపడి ఉండేటువంటి ప్రాణుల ఆహారం ఏమవ్వాలి? అందుకని ఆ ఆహారం ఏమైతే మళ్ళీ తర్వాత వాటి ఆహారం ఎక్కడికి పోవాలి, తర్వాత వాటి ఆహారం ఎక్కడికి పోవాలి అనే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఫుడ్ సైకిల్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి వీటిని ముట్టుకోకూడదు అని చెప్పాడు. అన్నం చరాణం అచరా హ్యపద పాదచారిణాం అహస్తా హస్తయుక్తానాం ద్విపదాంచ చతుష్పద. ఎవరేం తింటే మాకేంటి, మా కోపం వచ్చిందా కాల్చేస్తాం, మాకు అడ్డం వస్తే కూల్చేస్తాం అని అంటే దానికి కూడా చెప్తున్నాడు. యూయంచ పిత్రాన్ వాదిష్టా దేవదేవేన చానఘా ప్రజాసర్గాయ హి కథం వృక్షాన్ నిర్దగ్ధుమర్హత అని. అదే మాట మాట్లాడుతున్నారు మీరు. అలా ఎలా అంటారు? యూయం, మీరందరూ కూడా పిత్రా అన్వాదిష్టా, మీ తండ్రి గారు చెప్పగా తపస్సుకు బయలుదేరారు. మీ తండ్రి గారు ఏమని చెప్పి తపస్సుకు పంపించారు? మీరు ప్రజాసృష్టి చేయాలి, ప్రజాసృష్టి చేయాలి అంటే మీకు బలం కావాలి, బలం కావాలంటే తపస్సు చేసుకోవాలి అని చెప్పే కదా పంపించాడు. ఆయన పంపించిన తర్వాత మీకు మార్గ మధ్యంలో ఆయన దేవదేవుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు ఎదురుపడ్డాడు కదా. ఆయన మీకు కూడా మాటలు చెప్పాడు కదా. మాటలు చెప్పి ఏ విధంగా తపస్సు చేయాలి ఇవన్నీ బోధించాడు కదా. ఎందుకు బోధించాడు? మీరు తండ్రి గారి ఆజ్ఞ మేరకు తపస్సుకు వచ్చారు అనే సంతోషంతోనే బోధిస్తున్నానన్నాడు కదా. కాబట్టి మీ ప్రవృత్తి ఎక్కడి నుంచి మొదలైంది? మీ తండ్రి గారి ఆజ్ఞతో మొదలైంది. తండ్రి గారి ఆజ్ఞలో ఏముంది? ప్రజాసృష్టి చేయమనే ఉంది. కాబట్టి అనఘాహ, ఓ పాపం లేని వాళ్ళ, మీరు ఆలోచించుకోండి. మీరు బయలుదేరింది లేదా మీ ప్రవృత్తి మొదలైంది ప్రజాసర్గాయహి, ప్రజలను సృష్టి చేయటం, ప్రజలను పాలించటం, దీనికోసమే కదా. ఇలాంటప్పుడు కథం వృక్షాన్ నిర్దగ్ధుమర్హత, మీరు వృక్షాలను ఎలా కాల్చేస్తారు? మీ ప్రజలకు ఆహారంగా ఉండేటువంటి వృక్షాలను మీరు ఎలా కాలుస్తారు? ఏదో వృద్ధిమిచ్చత మూలహాని అని ఒక సామెత ఉంది. ఆ సామెత ప్రకారం నడుచుకుంటున్నారు. మీరేమో ప్రజా సృష్టి చేద్దాము అని సముద్రంలోంచి బయటకు వచ్చారు, ప్రజలను పాలిద్దామనుకుని బయటకు వచ్చారు. వచ్చిన వాళ్ళు ప్రజలు తినే ఆహారాన్ని ముందుగా కాల్చేస్తున్నారు. అంటే మీరు ఏం చేద్దామనుకుంటున్నారో దానికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆతిష్ఠత సతాం మార్గం కోపం యచ్చత దీపితం పిత్రా పితామహేనాపి జుష్టం వః ప్రపితామహై. ఆతిష్ఠత, మీరు సతాం మార్గం, మంచివాళ్ల మార్గాన్ని, గొప్పవాళ్ల మార్గాన్ని ఆతిష్ఠత పట్టుకోండి. గొప్పవారి మార్గాన్ని పట్టుకుని కోపం యచ్చత, మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోండి. దీపితం, అది మీ లోపల నుంచి బయటకు వచ్చేసి ఉండొచ్చు. మీ కోపం మిమ్మల్ని మొత్తం ఈ భూమి మీద చెట్టు అనేది లేకుండా కాల్చేద్దాము అనే స్థితికి ఉసిగొలిపి ఉండవచ్చు. దీపితం, ఇప్పటికే అది బాగా వెలిగిపోతూ ఉండొచ్చు. కానీ యచ్చత, దాన్ని నియమించుకోండి. ఒకసారి ఆలోచించుకోండి. పిత్రా పితామహేనాపి జుష్టం వః ప్రపితామహై. నేను చెప్పేటువంటి మార్గం కోపం లేకుండా ప్రజాపాలన చేయటం, ప్రజలకు ఏది మంచిదో అది చేయటం అనేటువంటి మార్గం. పిత్ర, మీ తండ్రి గారు, ప్రాచీన బర్హి గారు, వారి తండ్రి గారు, వారి తండ్రి గారు, వారి తండ్రి గారు అని అందరూ అనుసరించినటువంటి మార్గం. అందరూ జుష్టం, చాలా ప్రేమగా అనుసరించినటువంటి మార్గం. ఆ మార్గాన్ని విడిచిపెట్టకండి. పిత్రా పితామహేనాపి జుష్టం వః ప్రపితామహై. ఇలాంటి సన్మార్గాన్ని ఆతిష్ఠత సతాం మార్గం కోపం యచ్చత దీపితం పిత్రా పితామహేనాపి జుష్టం వః ప్రపితామహై. పొరపాటును కూడా వదిలిపెట్టకండి, కోపాన్ని పెంచుకోకండి, కోపాన్ని తగ్గించుకోండి అని చెప్పాడు. ఇంకోటి కూడా చెప్పాడు.
తోకానాం పితరౌ బంధు దృశః పక్ష్మ స్త్రియా పతి పతి ప్రజానాం భిక్షూణాం గృహి అజ్ఞానాం బుధ సుహృత్. మీరు ఈ చెట్లన్నిటికీ స్నేహితుల్లాంటి వాళ్ళు. స్నేహధర్మం కొద్దీనైనా సరే మీరు ఈ చెట్ల జోలికి వెళ్ళకూడదు. స్నేహం అనేది సహజంగా వచ్చినటువంటి స్నేహం. మీకు ఈ చెట్లకి వచ్చిన స్నేహం సహజ స్నేహం. ఎలాంటి సహజ స్నేహం అంటే తోకానాం పితరౌ బంధు. పిల్లలకి చాలా దగ్గర వాళ్ళు, అతి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు? అతి దగ్గరైన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. తోకానాం పితరౌ బంధు, అతి దగ్గర బంధువులు, అతి దగ్గర సన్నిహితమైనటువంటి వాళ్ళు, స్నేహం ఎక్కువగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎక్కడైనా పిల్లలకు అపకారం చేయటం అనేది కని విని ఎరుగుదుమా? లేదు. దృశ పక్ష్మ, కంటికి అతి దగ్గర బంధువు ఎవరు అంటే కనురెప్ప. ఎప్పుడూ కంటిని కాపాడుకుంటూ వచ్చేటువంటి కనురెప్ప కంటికి అతి దగ్గర బంధువు. ఎక్కడైనా కనురెప్ప కంటికి అపకారం చేయటం అనే మాట విన్నామా? లేదు. అవసరమైతే తనను పణంగా పెట్టుకునైనా సరే ఆ గీత ఏదో నాకే పడాలి అని అనుకున్నట్లుగా కంటిని రక్షించడానికి కనురెప్ప వెంటనే దిగట్లేదా? దృశ పక్ష్మ స్త్రియా పతి. స్త్రీకి అతి దగ్గరి బంధువు ఎవరు అంటే పతి భర్త. ఎక్కడైనా భర్త స్త్రీకి అపకారం చేయటం అనే మాట విన్నామా? అలా అపకారం చేసిన వాడిని భర్త అని ఎక్కడైనా చెప్పుకున్నామా? లేదు కదా. స్త్రియా పతి. అలాగే పతి ప్రజానాం, ప్రజలందరికీ కూడా, ప్రజలు అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, రాజ్యంలో ఉండేటువంటి చెట్టు చేమ చిన్న పక్షి మృగం అన్నిటికీ కూడా పతి రాజుగారు అతి దగ్గర బంధువు. ఈ రాజుగారు వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అనే ఉద్దేశ్యంతోనే ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ వీటికి అపకారం, వీటిల్లో దేనికైనా సరే అపకారం చేసే మాట అయితే వాడిని మంచి రాజు అని ఎక్కడ అనుకోము కదా. పతి ప్రజానాం భిక్షూణాం గృహి. ఒక పువ్వు ఉందంటే ఆ పువ్వులో ఉండే మకరందాన్ని లేదా అందులో ఉండే రసాన్ని ఆస్వాదించడానికో లేదా తిని ఆహారంగా ఉంచుకోవటానికో తుమ్మెదలు లేదా తేనెటీగలు ఇవి వచ్చినట్లుగా ఎవరైనా గృహస్థాశ్రమంలో ఉండి ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే 10 మంది వస్తారు కదా. భిక్షూణాం, అందులో వంట అనేదానికి అవకాశమే లేని వాళ్ళు, వంట చేసుకోవడానికి అధికారమే లేని వాళ్ళు, బ్రహ్మచారులు, చదువుకునేవాళ్ళు, సన్యాసులు, ఏమాత్రం వృత్తి లేని వాళ్ళు, అంటే తినటానికి తిండి లేని వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు కదా. వచ్చిన వాళ్ళని ఈ గృహస్థుడు చిచిచి మీరు సిగ్గు లేకుండా నా దగ్గరకు వచ్చారు అని ఎక్కడైనా తరిమేయటం చూసామా? అలా తరిమేసిన వాడిని గృహస్థుడు అని అంటామా? అనం కదా. వాడికి వేరే పేరుంది, ఆత్మంభరిహి కుక్షింభరిహి అని పేరుంది. కేవలం చిన్ననాపట్టుక శ్రీరామరక్ష అని అనుకునేవాడికి లేదా నా కడుపు నిండితే చాలు అని అనుకునేవాడికి గృహస్థుడు అని పేరు లేదు. వాడికి ఆత్మంభరిహి అని పేరుంది. ఆత్మంభరి కుక్షింభరి అనేది ఈ 2 తిట్ల కింద లెక్క. వాడికి ఆత్మంభరి అనే పేరే తప్ప గృహస్థుడు అని పేరు లేదు. గృహస్థుడు అంటేనే భిక్షూనాం బంధువు. అన్నం కోరి తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా బంధువుగా ఉండేటువంటి వాడు. అజ్ఞానం బుధ సుహృత్. అజ్ఞానం అమాయకులు ఉన్నారు, తెలివి లేని వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. నిజమైన తెలివి లేని వాళ్ళు, నిజమైన తెలుసుకోగోరేటువంటి వాళ్ళు. వీళ్ళకి ఎవరు బంధువు అంటే సుహృత్ బుధ, తెలిసినవాడు, పండితుడు, వివేకి, ఇతను బంధువు. ఏమీ తెలియక అమాయకులైన వాళ్ళు నిజాయితీతో గనక వచ్చి ఏమైనా అడిగితే వాళ్ళని మోసం చేసేట్లుగా ఎక్కడైనా చదువుకున్న వాళ్ళు చెప్పచ్చా? చెప్తారా ఎక్కడైనా అలాగా? ఒకవేళ అలా మాట్లాడితే మోసం చేసేట్లుగా ఏమైనా మాటలు చెప్తే వాడిని అసలు పండితుడి కింద లెక్క కడతారా ఎక్కడైనాను? నిజమైన పండితుడు అనేవాడు, వివేకి అన్నవాడు తెలియని వాళ్ళకి, అమాయకులకి దారి చూపించే విధంగా ఉండాలి అని లోకంలో ఉంది కదా. ఇంత పరిస్థితి ఉంటే
తోకానాం పితరౌ బంధూ దృశః పక్ష్మ స్త్రియా పతి పతి ప్రజానాం భిక్షూణాం గృహి అజ్ఞానాం బుధ సుహృత్ అనే ఇన్ని ఉదాహరణలు ఉంటే మిగతా వాటిలాగా రాజు కూడా కంటిని కనురెప్పలాగా తన రాజ్యంలో ఉండేటువంటి ప్రతి ప్రాణిని కాపాడుకోవాలి అనే మాట శాస్త్రాలు చెబుతూ ఉంటే మీరు మీ రాజ్యంలో ఉండే ఈ చెట్లని ఎలా కాల్చగలుగుతున్నారు అని అడిగాడు. తోకానాం పితరౌ బంధూ దృశః పక్ష్మ స్త్రియా పతి పతి ప్రజానాం భిక్షూణాం గృహి అజ్ఞానాం బుధ సుహృత్ అనే ఈ శ్లోకంలో ఒకవేళ ప్రచేతసులు ఏమనకపోవచ్చు, కానీ ఎవరైనా కొంచెం పిచ్చిగా ఆలోచించి ఒక స్టెప్పు ముందుకు వేసి మేమే కదా రాజులము, మేమే కదా పాలకులము, మేము ఏం చేస్తే అదే న్యాయం, మేము చెట్లు కొట్టేయాలనుకుంటే కొట్టేయటమే, కాల్చేయాలనుకుంటే కాల్చేయటమే, మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు, అధికారం మా చేతిలో ఉన్నప్పుడు మమ్మల్ని కాదనే వాళ్ళు ఎవరు అని అంటే దానికి కూడా సమాధానం చంద్రుడు చెప్తున్నాడు. అంతర్దేహేషు భూతానాం ఆత్మాస్తే హరిరీశ్వర సర్వం తద్ధిష్ణ్యమేక్షధ్వం ఏవం వస్తోషితో హ్యసౌ అని. ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క ఒక స్థానం అనే దృష్టి ఉండాలి. ఆ పరమాత్మ ప్రతి ప్రాణమున్నటువంటి దేహంలోనూ సూక్ష్మంగా నెలకొని ఉన్నాడు అనే భావన ఉండాలి. అంతర్దేహేషు ఏ దేహమైనా సరే, అది చివరికి చెట్టు చేమ గడ్డి గాదం వీటి దేహమైనా సరే, ఆ దేహంలో భూతానాం ఏ ప్రాణి ఏ జీవుడి తాలూకు శరీరమైనా సరే వాటిల్లో హరిహి ఈశ్వర ఆత్మ ఆస్తే, ఆ శ్రీహరి ఆత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి ఆ శ్రీహరి అంతరాస్తే అంతర్యామిగా వాటిల్లో ఉన్నాడు అని మీరు అనుకోవాలి. ఈ మాట అనుకుంటే సర్వం తద్ధిష్ణ్యం ఈక్షధ్వం, ప్రతి ప్రాణి తాలూకు శరీరము ఆ పరమాత్మ యొక్క ఒక శరీరమే లేదా ఆ పరమాత్మ యొక్క ఒక స్థానమే అని మీరు చూడాలి. అలా చూసినట్లయితే పొరపాటున ఎవరైనా సరే పరమాత్మ తాలూకు శరీరాన్ని కాలుద్దామని అనుకుంటారా, పరమాత్మ స్థానాన్ని పాడు చేద్దామని అనుకుంటారా? కనీసం ఒక ఫోటోను కూడా తొందరపడి పాడు చేయం కదా, ఫోటోని చించేయం కదా, భగవంతుడున్న ఫోటోని చించటాలు లేదా ముక్కలు ముక్కలు చేయటాలు ఇవేం చేయం కదా. అది పగిలిపోతే ఏం చేద్దాము, ఎక్కడ పెడదాము అని ఆలోచిస్తాను కదా. అయితే ఆలోచించిన వాళ్ళు తీసుకెళ్ళి హాయిగా ఏ నదుల్లోనో సముద్రాల్లోనో పారేస్తారు, తర్వాత వాళ్ళకి వీళ్ళకి కాళ్ళకి తగులుతాయి అనేది తర్వాతి మాట. చేసే పనులు అలా ఉంటాయి, కానీ ఆలోచన సవ్యంగానే ఉంది కదా. ఇది ఫోటో, భగవంతుడి చిత్రం, ఇది దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, తొక్కకూడదు అని అనుకుంటారు. అయితే మేము తొక్కకూడదు అని తేల్చుకుని మిగతా వాళ్ళు తొక్కే చోట వేసినా పర్వాలేదు అనుకుని వేసేస్తారు అనేది తర్వాతి మాట. అయితే అనుకుంటారు కదా, సర్వం తద్ధిష్ణ్యమీక్షధ్వం, అలాగే ప్రతిదీ ఆ భగవంతుడి యొక్క స్థానమే అని చూడాలి. ఇలా చూసినప్పుడు భగవంతుడి స్థానాన్ని కాల్చేటువంటి చెడు పని మీరు చేయకూడదు కదా. అందులోనూ ఈ మాట ప్రత్యేకించి మీ 10 మందికి చెప్పనక్కర్లేదు. ఏవం వస్తోషితో హ్యసౌ, ఈ సర్వాత్మభావన చేసే కదా మీరు ఆ శ్రీహరిని సంతోషపెట్టారు. సర్వాత్మభావన చేయనిదే, సృష్టిలోని ప్రతి వస్తువులోనూ ఆయనే ఉన్నాడు అనేటువంటి భావన రానిదే ఆయన సంతోషించడు, మీకు ప్రత్యక్షం కాడు కదా. ఆయన సంతోషించి మీకు ప్రత్యక్షం అయ్యాడు అంటే మీరు ఈ సర్వాత్మభావన చేశారు. చేసిన వాళ్ళు కూడా ఈ సమయానికి వచ్చేసరికి కోపం అనేది అడ్డం వచ్చేసరికి ఆ కోపంలో ఆ విషయాన్ని పక్కకు తోసేసి ఈ పని చేయడానికి పూనుకున్నారు. కాబట్టి ఒకసారి ఆ పాయింట్ని ఆలోచించండి. ఆ సర్వాత్మభావనను దృష్టిలో ఉంచుకుని ప్రతిదీ పరమాత్మ యొక్క స్థానం అనే పాయింట్ని మళ్ళీ ఒకసారి మనసులోకి తెచ్చుకుని ఈ పనిని ఆపేయండి అని చెప్పారు. అంతర్దేహేషు భూతానాం ఆత్మాస్తే హరిరీశ్వర సర్వం తద్ధిష్ణ్యమీక్షధ్వం ఏవం వస్తోషితో హ్యసౌ అని. ఈ చంద్రుడేంటి సాగదీస్తున్నాడు అని వినేవాళ్ళకి సందేహం కలగచ్చు. ఒక మాట చెప్పేయచ్చు ఒకే ఒక మాటతో, యస్ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే
అని ఒక మాట చెప్పచ్చు. ఆ మాటతో సరిపోయి ఉండేది, ఎందుకు సాగదీస్తున్నాడు అని కలుగుతోంది. ఎవరికైనా సరే కోపం వస్తే, కోపం వచ్చినప్పుడు అది బుస్సుమని పొంగుతుంది. కోపం యొక్క స్వభావమే అది. సముత్పతితం క్రోధం, అది ఎక్కడి నుంచి అంటే లోపల నుంచి బుసబుసబుసపు పొంగుకొచ్చేస్తుంది. ఆపినా ఆగనట్లుంటుంది. అలాంటి కోపాన్ని క్షమయ, తన యొక్క ఓర్పుతో ఎవరైతే ఆపగలుగుతారో వాణ్ణి పురుష, మనిషి అంటారు. యస్ సముత్పతితం క్రోధం క్షమయా ఏవ నిరస్యతి సవై పురుష ఉచ్యతే. అలాంటి వాణ్ణి మనిషి అనాలి. లింగంతో సంబంధం లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మనిషి కిందకు అవుతారు. కోపం వచ్చినప్పుడు కక్కే వాళ్ళని మనుషులు అనుకోక్కర్లేదు తొందరపడి. కోపం వచ్చినప్పుడు ఆగే వాళ్ళని మనుషులు అనాలి. దానికి ఏదో ఉదాహరణ కూడా ఉంది. యథోరగస్త్వచం జీర్ణం. పాము తన పాత చర్మాన్ని విడిచిపెట్టడానికి అష్టకష్టాలు పడుతుంది. ఎక్కడో ముళ్ళు చూసుకోవాలి, ఆ ముళ్ళుకి ఈ పాత చర్మాన్ని తగిలించి దాన్ని కష్టంగా బయటికి లాగాలి. లాగేటప్పుడు పాపం దానికి దాదాపు ప్రసవ వేదనంత వేదన ఉంటుంది. కానీ ఆ ప్రసవ వేదనను కూడా తట్టుకుని, ఆ కష్టాన్ని తట్టుకుని తనకు అక్కర్లేనటువంటి ఆ చర్మం పొరని పాము విడిపించుకుంటుంది. అట్లాగే మనలో ఉండేటువంటి అక్కర్లేని పొర ఈ కోపం. ఈ కోపాన్ని విడిపించుకోవటం కోసం మన ఈగోని చంపుకోవటం, కోపం వచ్చినప్పుడు ఎదుటివాడి మీద ప్రదర్శించకపోతే వచ్చేటువంటి ఫ్రస్ట్రేషన్ని ఆపుకోవటం, ఇలాంటివన్నీ చాలా చేసి 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 కష్టపడి దాన్ని క్షమయైవ నిరస్యతి, ఓర్పుతో ఆపుకోవాలి. ఇది మనుషులందరికీ చెప్పినటువంటి మాట. ఈ మాట డైరెక్ట్గా చెప్పేయకుండా ఎందుకు ఇంత సాగదీస్తున్నాడు అని ప్రశ్న రావచ్చు. కానీ చంద్రుడు ఈ మాట చెప్పి మీరు మనుషులు కాబట్టి ఇలా ఉండాలి అని చెప్పి ఊరుకోదలుచుకోలేదు. మీరు పై స్థాయి వాళ్ళు, పై స్థాయి మనుషులు, తండ్రి గారి ఆజ్ఞను పాటించిన వాళ్ళు, అలాగే తండ్రి గారు ఇచ్చిన బాధ్యతను అంగీకరించిన వాళ్ళు, పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యి యోగాదేశం అనేటువంటి స్తోత్రాన్ని ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని గ్రహించిన వాళ్ళు, ఆ స్తోత్ర మహాత్మ్యంతో శ్రీమన్ మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకోగలిగిన వాళ్ళు, చాలా చాలా పై స్థాయి వాళ్ళు మీరు. అలాంటి వాళ్ళు యస్ సముత్పతితం దేహే ఆకాశాన్ మన్యుముల్బణం ఆత్మ జిజ్ఞాసయాయచ్చేత్ సగుణాన్ అతివర్తతే అనే స్థాయిలో ఉండాలి. అలాంటి వాళ్ళు ఈ కోపానికి ఎందుకు గురయ్యారు అని నాకు ఆశ్చర్యంగా ఉంది. మీలాంటి వాళ్ళు కాదు, ఎలాంటి వాళ్ళు కాదు, ఎలాంటి వాళ్ళకైనా సరే కోపం అనేది వచ్చేస్తుంది. యహ సముత్పతితం, అది కోపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక ప్రశ్న. కోపం వస్తే ఏమవుతుంది, శరీరంలో ఏమేమి విడుదలవుతాయి, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ కోపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గర లేదు. సముత్పతితం, ఎక్కడి నుంచో ఉన్నట్లుండి వస్తుంది. దేహే రావడం మాత్రం దేహే శరీరంలోకి వస్తోంది. ఎక్కడి నుంచి వస్తోందంటే ఆకాశం నుంచి ఊడిపడుతోంది. ఈ కోపం ఇక్కడే పుడుతోంది అని చెప్పడానికి ఏమీ లేదు. ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఉన్నట్టుండి నెత్తి మీద పడిపోతోంది. అది పడిందంటే ఒళ్ళు తెలియటం లేదు. మన్యం, ఈ కోపం అనేది ఉల్బణం, వచ్చిందా తీవ్రంగా వస్తుంది. ఇది మామూలు మనిషికే అయితే, మామూలు మనుషులకే తీవ్రమైనటువంటి కోపం ఆకాశం నుంచి పైనుంచి పడేట్లయితే, మీలాంటి తపస్సంపన్నులకి తపశ్శక్తి కూడా జోడైందంటే, ఈ కోపము తపశ్శక్తి రెండూ కలిసినాయి అంటే దాని వినాశం గురించి చెప్పనక్కర్లేదు. ఆకాశాన్ మన్యుముల్బణం, ఇది ఆకాశం నుంచి ఊడిపడితే దీన్ని మీలాంటి వాళ్ళు, పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఆపుకోవలసిన విధానం ఒకటి ఉంది. ఏంటిది? ఆత్మ జిజ్ఞాసయా యచ్చేత్. ఈ కోపం వచ్చింది కదా, ఇది నాకు వచ్చిందా, పక్కవాడికి వచ్చిందా? నాకు వచ్చింది అంటే నా దేహానికి వచ్చిందా, నా మనసుకు వచ్చిందా, నా ఆత్మస్వరూపానికి వచ్చిందా అనేటువంటి విచారణ చేసుకుని, ఈ కోపతాపాలు ఇవన్నీ ఆత్మధర్మాలా, లేదా దేహధర్మాలా, లేదా మనోధర్మాలా, లేదా ఆకాశం నుంచి ఊడిపడినవా, మనకు సంబంధమే లేనివా, లేదా సంస్కార రూపంలో నిద్రాణంగా ఉండి ఉన్నట్టుండి పైకి లేస్తున్నాయా అనేటువంటి విచారణ చేసుకుని ఆత్మ జిజ్ఞాసయ,
ఆత్మస్వరూపానికి ఈ కోపతాపాలు ఇవేమీ అంటవు అనేటువంటి నిర్ణయం విచారణ ద్వారా చేసుకుని యచ్చేత్ ఆపుకోవాలి, ఓర్పుతో ఆపుకోవాలి అని సామాన్యులకి చెప్పే మాట. ఓర్పు కూడా మీకు చెల్లదు. మీకున్నటువంటి స్థాయికి, మీరు ఆలోచించవలసినటువంటి స్థాయికి ఆత్మవిచారంతో కోపాన్ని ఆపుకోవాలి. ఆత్మజిజ్ఞాసయా యచ్చేత్. ఇలా ఆత్మవిచారణతో మీ కోపాన్ని మీరు ఆపుకుంటేనే సగుణానతివర్తతే, మీరు మూడు గుణాలను దాటి వెళ్ళగలుగుతారు. మీరు పొగరుగా ఉంటే ఉండవచ్చు, ఒకవేళ మేము చాలా గొప్పవాళ్ళం, తండ్రి ఆజ్ఞను పాటించేవాళ్ళం, లేదా పరమేశ్వరుడే ప్రత్యక్షమై మాకు ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని గ్రహించగలిగిన వాళ్ళము, శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమైతే వరాలు ఇస్తే వరాలను తెచ్చుకున్న వాళ్ళము అని పొగరుంటే ఉండవచ్చు. ఇప్పటికీ మీరేమీ సాధించవలసిన దాన్ని సాధించలేదు. మీరు ఇంకా కూడా గుణాలను దాటి వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ గుణాలను దాటి వెళ్ళవలసిన గుణాతీత స్థితికి చేరుకోవలసినటువంటి స్థితిలో మీరు ఎలాగైతే మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలో ఆ బాధ్యతలను ఈ ఆత్మవిచారపూర్వకంగా కూడా నిర్వర్తించవలసి ఉంది కాబట్టి ఇంత సాగదీసి ఈ బాధ్యతల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మీ బాధ్యతల్ని ఈ కోపం లేకుండా ఎలా నిర్వర్తించాలి అని చెప్పి ఈ మాట చెప్తున్నాను అని చంద్రుడు అంటున్నాడు. యస్ సముత్పతితం దేహే ఆకాశాన్ మన్యుముల్బణం ఆత్మజిజ్ఞాసయా యచ్చేత్ సగుణాన్ అతివర్తతే అని. అందువల్ల అలం దగ్ధైర్ద్రుమైర్దీనై ఖిలానాం శివమస్తు వహ వార్క్షీహ్యేషా వరాకన్యా పత్నీత్వే ప్రతిగృహ్యతాం అని అన్నాడు. అలం దగ్ధైర్ద్రుమైర్దీనై, కాబట్టి ఇన్ని కారణాలున్నాయి మీరు ఈ చెట్లని కాల్చకుండా ఉండాలి అనటానికి, మీకు కోపం రాకుండా ఉండాలి, మీరు వచ్చిన కోపాన్ని తగ్గించుకోవాలి అనటానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి దీనై, దీనంగా ఉన్నటువంటి ఈ ద్రుమై చెట్లని దగ్ధైరలం, కాల్చింది చాలు, ఇంకా మీ కాల్చుడు ఆపండి. ఖిలానాం, కొన్ని మిగిలిన్నాయి కదా, ఆ మిగిలిన్న వాటికి శివమస్తు, మంచి జరుగుగాక, మీ కోపాగ్ని వాటిని కాల్చకుండా ఉండుగాక. వాటికి మంచి జరుగుగాక అని పెద్దగా చెప్పక్కర్లేదు, చెప్పేది మీకు కాబట్టి శివమస్తు వహ, మీకు మంచి జరుగుగాక. కోపంతో మీరు అనుకుంటున్నట్లుగా మీరు చెట్లని కాల్చడం లేదు, మీ బాధ్యతలను కాల్చేసుకుంటున్నారు, లేదా మీ ఆత్మ విచార మార్గాన్ని కాల్చేసుకుంటున్నారు. కాబట్టి మీ కోపం తగ్గించుకోవటం అనేది మీకే మంచిది. శివమస్తు వహ. అయితే మీరు మానవులు కాబట్టి మీకు లంచం కూడా నేను ఇస్తాను. మానవులు ఎప్పుడైనా సరే వద్దు అంటే నాకేంటి అని అడుగుతారు. మీరు కొంచెం మంచివాళ్లే కానీ మిగతా వాళ్ళు చెప్పిన మాట నువ్వు చెప్పింది నేను వినాలి అంటే నాకేంటి ప్రయోజనం అని అడుగుతారు, చేయి చేస్తారు. అందుకని మీరు కూడా అలాంటి వాళ్ళకి నాయకులు కాబట్టి మీకు చెప్తున్నాను. వార్క్షీహ్యేషా వరాకన్యా పత్నీత్వే ప్రతిగృహ్యతాం. ఈ చెట్లు రక్షించినటువంటి, ఈ చెట్లన్నీ పోషించినటువంటి ఈ కన్య ఉంది. ఆ కన్యను ప్రమలోచ అనేటువంటి అప్సరస తాలూకు కూతుర్ని కన్య, దీన్ని మీరు తీసుకోండి. పత్నీత్వే ప్రతిగృహ్యతాం, మీరు తీసుకోండి. చెట్లు పోషిస్తే నువ్వు దానం చేయటం ఏంటి? అత్త సొమ్మైనా అల్లుడు దానం చేయొచ్చు, ఎవరో పిల్లని కంటే ఆ పిల్లని నువ్వు దానం చేయటం ఏమిటి అంటే దానికి కూడా ముందే కారణం చెప్పుకున్నట్టున్నాడు. ఈ పిల్లని నేనే నా యొక్క అమృత కిరణాలతో పోషించాను కాబట్టి నాకు కూడా పిల్ల కిందకే వస్తుంది, నేను కూడా పోషించిన పిల్లే. అలాగే మీకు శ్రీమన్ మహావిష్ణువు ఈ పిల్లని పెళ్లి చేసుకోమనే ఆజ్ఞ చేశాడు కాబట్టి నేను ఇస్తున్నాను, ఆ ఆజ్ఞ ప్రకారం తీసుకోండి అని చెప్పాడు. అలం దగ్ధైర్ద్రుమైర్దీనై ఖిలానాం శివమస్తు వహ వార్క్షీహ్యేషా వరాకన్యా పత్నీత్వే ప్రతిగృహ్యతాం అని. ఇత్యామంత్ర్య వరారోహాం కన్యాం ఆప్సరసీం నృపాం సోమో రాజా యయౌ దత్వా తే ధర్మేణ ఉపయేమిరే అని పైన జరిగింది అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇత్యామంత్ర్య, ఈ రకంగా వాళ్ళ కోపాన్ని చల్లార్చి వాళ్ళు చెట్లు కాల్చివేత అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడితే దాన్ని ఆపి వరారోహాం కన్యాం, చాలా అందంగా ఉన్నటువంటి ఆప్సరసీం, అప్సరస ప్రమలోచ అనేటువంటి ఆవిడ కూతురైనటువంటి మారిష అనే అమ్మాయిని నృపావో పరీక్షిత్తు
సోమో రాజా చంద్రుడు దత్వా వీళ్ళకి ఇచ్చి యయౌ వెళ్ళిపోయాడు. తే వీళ్ళు ధర్మేణ ఉపయేమిరే ధర్మంగా ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఇత్యామంత్ర్య వరారోహాం కన్యాం అప్సరసీం నృప సోమో రాజా యయౌ దత్వాం తే ధర్మేణోపయేమిరే అని చెప్పారు. 10 మంది కలిసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏంటి, అది ధర్మం ఏమిటి, ఆ ధర్మేణ ఉపయేమిరే అని ఇక్కడ చెప్పడం ఏంటి, ఇంతకుముందు చతుర్థ స్కంధాంతంలో చెప్పడం ఏంటి అని సందేహం వస్తుంది. ఈ మాట ఈ వివాహం తాలూకు అంతరార్థాన్ని తర్వాత చూసుకుందాము అని చతుర్థ స్కంధాంతంలో కూడా చెప్పుకున్నాం మనము. 1-2 శ్లోకాల్లో చూద్దాము. తేభ్యస్తస్యాం సమభవత్ దక్ష ప్రాచేతసః కిల యస్య ప్రజా విసర్గేణ లోకా ఆపూరితాస్త్రయః అని పై శ్లోకం. తేభ్యస్తస్యాం సమభవత్ ఈ 10 మందికి తస్యాం మారిష అనేటువంటి ఈవిడికి దక్ష ప్రాచేతసః ఈ ప్రచేతసులకు పిల్లవాడిగా దక్షుడు అనేటువంటి మహానుభావుడు పుట్టాడు. ఎప్పటి దక్షుడినా సతీదేవి తండ్రి గారైనటువంటి దక్షుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఆ మేకపోతు తలకాయతో కూడిన శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇక్కడ పుట్టాడు. యస్య ప్రజా విసర్గేణ లోకా ఆపూరితాస్త్రయః ఆయన చేసినటువంటి ప్రజా సృష్టితో ఈ లోకాలన్నీ ముల్లోకాలు కూడా నిండిపోయినాయి. ఎవరు చేసిన ప్రజా సృష్టితో? దక్షుడు చేసిన ప్రజా సృష్టితో. దక్షుడు ప్రజా సృష్టి కోసమే పుట్టినవాడు. ఎప్పుడు స్వయంభవ మన్వంతరంలో మొదట్లో పుట్టినవాడు. ఆయన్ని ప్రజా సృష్టి చేయరా నాయన అని చెబితే ఆయన పరమేశ్వరుడితో విరోధం పెట్టుకుని చివరికి తలకాయ తీయించేసేసుకుని దానికి గొర్రె తలకాయ అంటించుకుని నానా తిప్పలు పడ్డాడు. ఆయన్ని తీసుకొచ్చినటువంటి ప్రయోజనం అనేది నెరవేరలేదు. నెరవేరకపోగా పరమేశ్వర విరోధం అనేది ఆయనకు అంటుకుంది. పైగా పరమేశ్వరుణ్ణి విరోధించినటువంటి ఆ శరీరంతో ఆయన ఇంకా సృష్టి చేయటం అనేది సాధ్యపడే పరిస్థితులలో లేదు కాబట్టి ఆయన శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ కొత్తగా శరీరాన్ని ధరించవలసి వచ్చింది. తన బాధ్యతలను మళ్ళీ పూర్తి చేయటం కోసం మళ్ళీ పుట్టవలసి వచ్చింది. యస్య ప్రజా విసర్గేణ లోకా ఆపూరితాస్త్రయః అనేది తర్వాత జరగవలసి వచ్చింది. ఎప్పుడు స్వయంభవ మన్వంతరం అయ్యి స్వయంభవ మన్వంతరం తర్వాత 3 మన్వంతరాలు గడిచి తర్వాత చాక్షుష మన్వంతరం అనేటువంటి మన్వంతరం వచ్చేంత వరకు ఈయన తపస్సు చేసుకుంటే ఆ తపస్సుతో ఆయన పాపాలన్నీ పూర్తిగా పటాపంచలైపోతే ఏదో రోజులు నెలలు సంవత్సరాలు కాకుండా యుగాల పాటు 3 మన్వంతరాలు అంటే 371 యుగాల పాటు ఆయన తపస్సు చేస్తే ఆయన పాపాలు తొలగి మళ్ళీ ప్రజాసృష్టికి ఆయనకి అర్హత వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ప్రజాసృష్టికి పూనుకోగలిగాడు. ఆ ప్రజాసృష్టికి పూనుకోవడానికి కావలసిన తపస్సు చేయటానికి ఈ 10 మంది తపస్సంపన్నులు ఆయనకి జన్మనివ్వవలసి వచ్చింది. తేభ్యస్తస్యాం సమభవత్ దక్ష ప్రాచేతసః కిల యస్య ప్రజా విసర్గేణ లోకా ఆపూరితాస్త్రయః యథా ససర్జభూతాని దక్షో దుహితృవత్సలః రేతసా మనసా చైవ తన్మమ అవహిత శృణు అని పై శ్లోకం. ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు అంటున్నారు, దక్ష ఈ దక్షుడు యథా ససర్జ భూతాని ఏ రకంగా తన సృష్టి పనులు చేశాడో దాన్ని వివరంగా చెప్తున్నాను, నువ్వు విను. ఆయన చేసిన సృష్టిలో దక్ష దుహితృవత్సలః ఈ దక్షుడు అనేవాడికి ఇంతకుముందు ఎలా ఉందో కానీ ఇప్పుడు మాత్రం ఆడపిల్లలు తప్ప మగపిల్లలు లేరు. అంతమంది ఆడపిల్లలే ఆయనకి. ఈయనకు వచ్చిందంతా కన్యావంశమే. కన్యావంశంతో కూతురు పిల్లలు వాళ్ళ పిల్లలు అనే తీరులో పెరిగినటువంటి వంశమే. ఆ దహితృవత్సలః కన్యావంశాన్ని పెంచి ఆ కన్యావంశం ద్వారా ఈ సృష్టిని పెంచడానికి ఈయన తోడ్పడ్డాడు. ఈయన రేతసా మనసా చైవ తన్మమ అవహిత శృణు. అంతవరకు సృష్టి ప్రకారం సృష్టి నియమాల ప్రకారం వచ్చినటువంటి సృష్టి ప్రక్రియలోనూ సృష్టి చేశాడు. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి సృష్టి ప్రక్రియా విధానం ప్రకారం కూడా సృష్టి చేశాడు. ఈయన వరకు దక్షుడి వరకు వచ్చినటువంటి సృష్టి ప్రక్రియ అంతా మానస సృష్టి ప్రక్రియ. మనస్సుతో పిల్లల్ని కనటం, సంకల్పం చేస్తే పిల్లలు ఎదురకుండా ఉండటం అనేటువంటి ప్రక్రియ. ఈ దక్షుడు మనస
మనస్సుతో సృష్టి అనే దాన్ని కూడా చేశాడు. అలాగే మిగతా వాళ్ళు చేసినట్లుగా వివాహం చేసుకుని ధార్మికమైనటువంటి సంతానాన్ని కనటం అనే తీరులో కూడా సృష్టి ప్రక్రియను చేశాడు. ఈయన వరకు మానసిక ప్రజలే తప్ప, మానసపుత్రులే తప్ప వేరే రకమైనటువంటి పిల్లలు లేరు. ఆయన దక్షుడు మానసికమైనటువంటి సంతతిని కలిగి అలాగే మిగతా రకాలుగా ఉండేటువంటి సంతతిని కూడా కన్నాడు. రేతసా మనసా చైవ తన్మమ అవహిత శృణు. నేను దాన్ని వివరంగా చెప్తాను. అవహిత జాగ్రత్తగా విను అని శ్రీ శుకుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు. దీన్ని బట్టి జాగ్రత్తగా అవహిత అనే పదాన్ని పట్టుకుని జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమయ్యేది. ఇంతవరకు మనకు తెలిసినటువంటి ప్రాచీన వర్హి గారు కావచ్చు, ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రచేతసులు కావచ్చు, వీళ్ళందరి యొక్క సృష్టి మామూలు మనలాంటి సృష్టి కాదు. కేవలం సంకల్పంతో వచ్చినటువంటి సృష్టి, సంకల్ప మాత్రంతో ఉన్నటువంటి సృష్టి. సంకల్ప మాత్రంతో ఉన్నటువంటి సృష్టిలో సామాన్య సృష్టి నియమాలు పెద్దగా చెల్లవు అనేటువంటిది ఒక నియమం. ఇది కాకుండా వాయుపురాణము లేదా కొన్ని వేదవాక్యాలు వీటిని గనక జాగ్రత్తగా పరిశీలించుకొని చూస్తే దక్ష అనేటువంటి వాడు వాస్తవానికి 2 చేతులు 2 కాళ్ళు ఉండేటువంటి మనిషి అనే అభిప్రాయం మనకి రాదు. దక్ష అనేటువంటి వాడు ప్రాణశక్తికి ప్రతీకగా చెప్పబడినటువంటి వాడు. ప్రాణోవై దక్ష అపానః క్రతుః అని ఒక చోట వేదవాక్యమే ఉంది. ఆ వేదవాక్యానికి వ్యాఖ్యానంగా వచ్చినటువంటి వాయుపురాణం మొదలైనటువంటి వాటిల్లో దక్షుణ్ణి ప్రాణానికి ప్రతీకగా చెప్పి అక్కడి నుంచి చెప్పవలసిన విషయాలు చాలానే చెప్పారు. ఈ ప్రాణం అనేటువంటి తీరులో ఉండేటువంటి ఈ దక్షుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అంటే మహాతపస్సంపన్నులైనటువంటి ప్రచేతసులు, ఒక్కడు కాదు, 2 కాదు, 10 మంది ప్రచేతసులు. అంటే 10 మంది వరుణులు. ప్రచేత అనే పదానికి వరుణుడు అనే అర్థం కూడా ఉంది. 10 మంది వరుణులతో సమానమైనటువంటి వాళ్ళ ద్వారా పుట్టుకొచ్చాడు. ఈయన ఎవరి ద్వారా పుట్టాడు అంటే వృక్షాలకు కన్య అయినటువంటి మారిష ద్వారా పుట్టాడు. చెట్ల ద్వారా పుట్టుకొచ్చాడు. చెట్ల తాలూకు సంతానంలో ఈయన భాగంగా ఉన్నాడు అని తెలుస్తోంది. చెట్టు ద్వారా గాలి, ఆ గాలి శరీరంలోకి లోపలికి వెళితే ఆ శరీరంలోకి లోపలికి వెళ్ళినటువంటి గాలికి ప్రాణం అనే పేరు ఉన్నట్లుగానే వృక్షాలు, చెట్లు మన కథలో ఆ వృక్షాల ద్వారా వచ్చినటువంటి మారిష, హింసించనటువంటి గాలి, తోసేయనటువంటి ఇబ్బంది పెట్టనటువంటి గాలి, ఆ గాలి ద్వారా వచ్చినటువంటి ప్రాణం, ప్రాణశక్తి అనే తీరులో ఈ దక్షుడు పనిచేస్తున్నాడు. ఈ దక్షుణ్ణి వాడుకోవలసినటువంటి తీరు, వీటన్నిటిని గురించి ఆయా పురాణాలు ఆయా వేదవాక్యాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి అభిప్రాయాన్ని. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కథని గనక ఒకసారి చూసుకుంటే ఇక్కడ మామూలుగా జరిగింది మనుషుల సృష్టి కాదు. అసలు గాలి అనేది ఇక్కడికి భూమి మీదకి ఎలా వచ్చింది, వచ్చినటువంటి గాలి ఇక్కడ ఉన్నటువంటి గాలి మాత్రమే ప్రాణశక్తిగా ఎలా మారింది, ఇదే గాలి మనకి కొన్ని కిలోమీటర్లు పైకి వెళితే ప్రాణశక్తిగా ఎందుకు పనికి రావటం లేదు, అక్కడికి వచ్చేసరికి అది వేరే రకంగా హింసాపరంగా ఎందుకుంది, ఇబ్బంది పెట్టేట్లుగా ఎందుకుంది, ఇలాంటి గాలి ఉండేటువంటి ప్రాంతాలలో జీవం అనేది ఎందుకు లేదు, ఇక్కడ మాత్రమే ఎందుకుంది అనేటువంటి అంశాలను మనకు క్రమంగా తెలియచేస్తుంది. ఆ అంశాలతో కూడిన దీన్ని కొంచెం పాత్రలుగా చెప్పి ఆ పాత్రల్లో వీళ్ళకి పెళ్ళయింది, అది శ్రీమన్ మహావిష్ణువు ఆజ్ఞ అయింది కాబట్టి ఇలా జరిగింది, చంద్రుడు వచ్చాడు, ఇందులో చంద్రుడి ప్రమేయం ఉంది, చెట్ల ప్రమేయం ఉంది, కండు మహర్షి గారి ప్రమేయం ఉంది, మహర్షి గారు ఉన్నారు అనేటువంటి పాత్రలన్నింటినీ చిత్రీకరించి చెప్తున్నారు. ప్రాణశక్తి యొక్క ఉత్పత్తి, ప్రాణశక్తి ద్వారా జరగవలసినటువంటి కార్యాలు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు అని అనుకోవచ్చు. దాన్ని ఎక్కువ లోతుల్లోకి వెళ్లకుండా వాటిని చెప్పకుండానే మహర్షి గారి పైన మనసైవాసృజత్పూర్వం ప్రజాపతి రిమా ప్రజా దేవాసుర మనుష్యాదీన్ నభస్థల జలౌకసహ అని చెప్తున్నారు. ప్రాణం అనేది ఉంటేనే కదా పైన సంతానం అనేటువంటి మాట.
ప్రాణం లేని చోట సంతానం అనేది పుట్టింది లేనేలేదు. కాబట్టి ప్రాణశక్తికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ దక్షుడు సంతానాన్ని క్రమక్రమంగా వృద్ధి చేశాడు. ఎలా? మనసైవ అసృజత్ పూర్వం, ముందు మనస్సుతోనే సృష్టి చేయటం మొదలుపెట్టాడు. ప్రజాపతి, దక్ష ప్రజాపతి గారు ఇమాః ప్రజాః, ఈ సృష్టిలో ఉండేటువంటి తన సంతానాన్ని మనస్సుతోనే ముందు సృష్టి చేస్తూ వచ్చాడు. అందులో దేవ అసుర మనుష్యాదీన్, దేవతలకు ఇదే ప్రాణం కావాలి, అసురులు రాక్షసులకు ఇదే ప్రాణం కావాలి, మనుష్యులకి ఇదే కావాలి, ఆదీన్ పశువులకి పక్షులకి అన్నిటికీ కూడా ఇదే ప్రాణం కావాలి. ఈ దక్షుడే వాటిని సృష్టి చేయాలి. నభస్థల జలౌకసః, ఆకాశంలో తిరిగే పక్షులకి ఇదే ప్రాణం కావాలి, స్థలం భూమి మీద నడిచేటువంటి మనుషులు మొదలైన వాళ్ళకి ఇదే కావాలి, చివరికి నీటిలో తిరిగేటువంటి నీటిలో ఇదేటువంటి చేపలకు కూడా ఇదే ప్రాణం కావాలి. ప్రాణం లేనిదే అవి బతకలేవు. మనసైవాసృజత్ పూర్వం ప్రజాపతిరిమాః ప్రజాః దేవాసుర మనుష్యాదీన్ నభస్థల జలౌకసః. అయితే ఎంతసేపు చేసినా సరే ఆయనకి ఈ మానస సృష్టి అనేది పెరగటం లేదు అనేసరికి ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి ఒక జన్మ అయిపోయింది, బాధ్యతలు నెరవేర్చలేదు అనేటువంటి కంప్లైంట్ ఉంది. ఈసారి ఇలా అయిపోతే ఎట్లా అనుకుని తమ అబృంహితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతి వింధ్యపాదాన్ ఉపవ్రజ్య సోచరద్ దుష్కరం తపః. తమ అబృంహితమాలోక్య, ఎంత మనస్సుతో సంకల్పం చేసి సృష్టి చేసినా సరే సృష్టి సరిగ్గా పెరగటం లేదు. ప్రజాసర్గం, తాను చేయవలసినటువంటి ప్రజా సృష్టి ముందుకు సాగటం లేదు. దాంతో ప్రజాపతి, ఈ దక్షుడు అనేటువంటి ప్రజాపతి, మనం మళ్ళీ ప్రాణం నుంచి ప్రజాపతికి దిగిపోదాము. దక్షుడు అనేటువంటి ప్రజాపతి వింధ్యపాదాన్ ఉపవ్రజ్య, వింధ్య పర్వతం యొక్క సానువుల్లో ఉండేటువంటి చిన్న చిన్న పర్వతాల్లో ఒక పర్వతాన్ని ఎంచుకుని సహా ఆ ప్రజాపతి గారు అచరద్ దుష్కరం తపః, ఎవరూ చేయలేనంత సంక్లిష్టమైనటువంటి తపస్సు చేశాడు. ప్రాణం కొంచెం మొండిగా పనిచేసేటువంటి శక్తి ఉన్నది కదా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రాణం పనిచేస్తూనే ఉంటుంది. దేహంలో బలం సరిపోకపోని, ఎన్ని కష్టాలు రాని, నొప్పులు రాని, ఏమున్నా సరే సర్వశక్తులు ఒడ్డి పనిచేసినట్లుగా ప్రాణం, ఈ దక్ష ప్రజాపతి గారు కూడా ఎవరూ చేయలేనంత మొండి తపస్సు చేశాడు. తమ అబృంహితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతి వింధ్యపాదాన్ ఉపవ్రజ్య సోచరద్ దుష్కరం తపః. తత్రాఘమర్షణం నామ తీర్థం పాపహరం పరం ఉపస్పృశ్యానుసవనం తపసా తోషయద్ధరిం. తత్ర ఆ వింధ్య పర్వత సానువుల్లో, పర్వతం కింద పర్వత పాదాల్లో ఉండేటువంటి చిన్న చిన్న గుట్టల్లో ఒక గుట్టను ఎంచుకున్నాడని అనుకున్నాము. వాటిల్లోనే అఘమర్షణం నామ తీర్థం, అఘమర్షణం అనే పేరుతో ఒక తీర్థం ఉంది. అది పాపహరం పరం, పాపాలన్నిటినీ పోగొట్టేది. పాపాలను పోగొట్టేటువంటి తీర్థాల్లో చాలా గొప్ప తీర్థం. మనకే లొకేషన్ తెలియదు, పెడితే సెర్చ్ పెట్టినా దొరకదు, కాబట్టి మనం ఏం చేయలేం. కానీ ఆయనకి అది దొరికింది. దొరికేసరికి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఉపస్పృశ్య, ఆ పాపహర తీర్థంలో, అఘమర్షణ తీర్థంలో రోజు స్నానం చేశాడు. అనుసమనం, ప్రతి పూట స్నానం చేశాడు, ముప్పొద్దులా స్నానం చేశాడు. చేసి పాపాలను పోగొట్టుకుని తపసా తోషయత్ హరిం, తపస్సుతో శ్రీహరిని సంతోషపెట్టాడు. తత్రాఘమర్షణం నామ తీర్థం పాపహరం పరం ఉపస్పృశ్యానుసవనం తపసా తోషయత్ హరిం. ఆ తపస్సులో భాగంగా అస్తౌషీద్ ధ్వంసగుహ్యేన భగవంతమధోక్షజం తుభ్యం తదభిధాస్యామి కస్యాతుష్యద్ యథా హరి. ఆయన హంసగుహ్యం అనే పేరుతో తర్వాత ప్రసిద్ధికెక్కినటువంటి ఒక స్తోత్రంతో రోజు శ్రీహరిని స్తుతి చేసేవాడు. అస్తౌషీత్ హంసగుహ్యేన, హంసగుహ్యం అని తర్వాత దానికి పేరు వచ్చింది. ఆ స్తోత్రంతో ఆయన స్తుతి చేశాడు. ఎవరిని? భగవంతం అధోక్షజం, ఆ భగవంతుణ్ణి, అధోక్షజుణ్ణి, ఇంద్రియాల శక్తిని తగ్గించేటువంటి, ఇంద్రియాల ప్రభావాన్ని తగ్గించేటువంటి ఆ శ్రీహరిని స్తుతి చేశాడు. దాంతో అతుష్యత్ హరి, ఆ స్తోత్రంతో అలాగే ఆయన చేసిన తపస్సుతో ఆయన సంతోషించాడు శ్రీహరి గారు.
ఆ శ్రీహరినే సంతోషపెట్టినటువంటి స్తోత్రాన్ని తుభ్యం తదభిధాస్యామి, నేను నీకు చెప్తాను. అది గుహ్యం, చాలా రహస్యమైనటువంటి స్తోత్రం. ఎక్కడో అఘమర్షణ తీర్థంలో దక్ష ప్రజాపతి గారు శ్రీహరిని పర్సనల్గా స్తుతి చేసుకున్నటువంటి స్తోత్రం. అది బయటకు వచ్చింది, రహస్యమైంది. దాన్ని నేను నీకు చెప్తాను. కస్య, మహా అపరాధమే చేసినటువంటి ఈ దక్ష ప్రజాపతి గారికి యథాతుష్యత్ హరిహి, శ్రీహరి ఎలా సంతోషపడ్డాడు ఈయన విషయంలో, శ్రీహరి అనుగ్రహానికి కారణమైనటువంటి స్తోత్రాన్ని నేను నీకు చెప్తాను అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అస్తౌషీద్ ధ్వంసగుహ్యేన భగవంతమధోక్షజం తుభ్యం తదభిధాస్యామి కస్యాతుష్యత్ యథా హరిహి అని. ఈ తర్వాత ఆ స్తోత్రంలో ఉండేటువంటి విశేషాలు ఇవన్నీ పైన రాబోతున్నాయి. అయితే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి విషయాలు అందరికీ ఇష్టమైన విషయాలు. ఒకటి, చెట్టు చేమ వీటిని కాల్చకూడదు, పాడు చేయకూడదు, కొట్టకూడదు అనేటువంటి విషయము, కోపం రాకూడదు అనే విషయము. కానీ అదే చెట్టు మన ఇంటి ముందు కాస్త అడ్డం వచ్చి మనం ఏమైనా షాప్ కట్టుకుందాం అనుకున్నా, లేకపోతే పార్కింగ్కి ప్లేస్ లేదనుకున్నా, అడ్డం వస్తే మాత్రం కొట్టడం తప్పనిసరి అనే మాట ఉంది. పాపం అన్నీ తప్పనిసరిలే, వీళ్ళకి తప్పనిసరి అయింది, మనకి తప్పనిసరి అయింది, అందరికీ తప్పనిసరి అవుతోంది. ఏమున్నా సరే చెట్లని సంరక్షిద్దాము అని అనుకోవటానికి ఇది సరిపోవట్లేదు, ఇంకోటి సరిపోవటం లేదు. అది ఎలా ఉంచితే కోపం రాకూడదు అనేటువంటి మాట చెప్పేవాళ్ళకి బాగానే ఉంటుంది, వినేవాళ్ళకి బాగానే ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మాత్రమే బాగుండదు. కోపం ఎందుకు వస్తుంది అంటే కోపం పెరుగుతుందే తప్ప పొరపాటును కూడా ఎవ్వరికీ తరగదు. ఆ మాట ఉంది. కానీ రెండిటిని ఎవరైనా సరే జాగ్రత్త చేసుకోవలసే ఉంది. అందరూ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయమే కాబట్టి జాగ్రత్త చేసుకోవలసే ఉంది. మన చుట్టూ ఉండేటువంటి ఆహార వ్యవస్థని, ఆ ఆహారం తాలూకు చక్రాన్ని పాడు చేయకుండా ఉండాలి, బయోడైవర్సిటీని వాటిని పాడు చేసే పనులు చేయకుండా ఉండాలి అనేది అందరూ బాధ్యత తీసుకుని చేసుకోవలసే ఉంది. మనం చెట్లు కొట్టేస్తే ఎన్ని జీవులకు ఆహారం పోతోంది అని మనం వేరే చెప్పనక్కర్లేదు. ఒక చెట్టు, పెద్ద చెట్టు పెరిగితే దాని మీద వాలే పక్షుల్ని చూస్తే ఇన్ని పక్షులు, ఇన్ని జీవులు దీని మీద ఆశ్రయం పొందుతున్నాయి అని తర్వాత తెలియాలే తప్ప కొట్టేసేప్పుడు మాత్రం తెలిసేటువంటిది కాదు. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం ఆలోచన పెరిగేటట్లు ఉండాలి. అలాగే కోపం విషయంలో కూడా ఆలోచన పెరిగేటట్లు ఉండాలి. కోపం పెరిగితే శరీరంలో ఈ హార్మోన్ విడుదలవుతుంది, అదేదో అవుతుంది, ఇదేదో అవుతుంది, మనసంతా అల్లకల్లోలం అవుతుంది, అలా అవుతుంది, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆయుస్సు తగ్గిపోతుంది, మీ కోపం మీకు నష్టం అని ఇలాంటివేవో మాటలన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా వినటం అనేది చేయాలి. కానీ చంద్రుడు చెప్పిన మాటల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మాట, అసలు కోపం అనేది ఎవరికి రావాలి, కోపం అనేది ఆత్మధర్మమా లేకపోతే మిగతా వాటి ధర్మమా అనేటువంటి మాట చాలా విలువైంది, చాలా చాలా విలువైంది. దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే మనం గట్టిగా చేసుకోవాలి. మిగతావన్నీ వ్యావహారికాలు కావచ్చు, ఇది మాత్రం పారమార్థికం. కోపం అనేది ఆత్మధర్మం అవునా కాదా అనేటువంటి విచారణ పారమార్థికమైనటువంటి విచారణ. ఆ పారమార్థికమైన విచారణ దాకా వెళ్ళాలి అంటే వ్యావహారిక విచారణ సవ్యంగా సాగాలి అని చంద్రుడే చూపించాడు. సాగదీసి 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 దృష్టాంతాలు చెప్పి 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 చివరికి ఈ మాట చెప్పి ఊరుకున్నాడు. కాబట్టి మనం ఈ వ్యావహారిక వ్యవస్థని ఇలా నిలబెట్టుకుంటూనే, వీటిల్లో ఉండేటువంటి విషయాలను అర్థం చేసుకుంటూనే కోపం అనే విషయం మీద పారమార్థికంగా ఎలా ఆలోచించాలి అనే విషయం వరకు ఎదిగేందుకు ప్రయత్నం చేసుకుందాము. మన ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా కోపతాపాలతో సంబంధం లేనటువంటి పరిశుద్ధాత్మ స్వరూపుడైనటువంటి ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. శ్రద్ధగా పారాయణ కార్యక్రమం చేసుకుందాం. ఈరోజు మనం 6వ స్కంధంలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు పారాయణ చేసుకుంటున్నాం.
అథ अथ శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां షష్ఠస్కంధే षष्ठस्कन्धे చతుర్థోధ్యాయః चतुर्थोऽध्यायः రాజోవాచ राजोवाच దేవాసురనృణాం సర్గో देवासुरनृणां सर्गो నాగానాం మృగపక్షిణాం नागानां मृगपक्षिणां సామాసికస్త్వయా ప్రోక్తో सामासिकस्त्वया प्रोक्तो యస్తు స్వాయంభువేంతరే यस्तु स्वायम्भुवेन्तरे తస్యైవ వ్యాసమిచ్ఛామి तस्यैव व्यासमिच्छामि జ్ఞాతుం తే భగవన్ యథా ज्ञातुं ते भगवन् यथा అనుసర్గం యయా శక్త్యా अनुसर्गं यया शक्त्या ససర్జ భగవాన్ పరః ससर्ज भगवान् परः సూత ఉవాచ सूत उवाच ఇతి సంప్రశ్నమాకర్ణ్య इति सम्प्रश्नमाकर्ण्य రాజర్షేర్బాదరాయణిః राजर्षेर्बादरायणिः ప్రతినంద్య మహాయోగి प्रतिनन्द्य महायोगी జగాదముని సత్తమాః जगादमुनिसत्तमाः శ్రీసుక ఉవాచ श्रीशुक उवाच యదా ప్రచేతసః పుత్రాః यदा प्रचेतसः पुत्राः దశ ప్రాచీనబర్హిషః दश प्राचीनबर्हिषः అంతః సముద్రాదున్మగ్నాః अन्तः समुद्रादुन्मग्नाः దదృశుర్గాం ద్రుమైర్వృతాం ददृशुर्गां द्रुमैर्वृतां ద్రుమేభ్యః క్రుధ్యమానాస్తే द्रुमेभ्यः कृध्यमानास्ते తపోదీపితమన్యవః तपोदीपितमन्यवः ముఖతో వాయుమగ్నిం చ मुखतो वायुमग्निं च ససృజుస్తద్దిధక్షయా ससृजुस्तद्दिधक्षया తాభ్యాం నిర్దహ్యమానాంస్తాన్ ताभ्यां निर्दह्यमानां स्तान् ఉపలభ్య కురూద్వః उपलभ्य कुरुद्वः రాజోవాచ మహాన్ సోమో राजोवाच महान् सोमो మన్యుం ప్రశమయన్నివ मन्युं प्रशमयन्निव నద్రుమేభ్యో మహాభాగాః न द्रुमेभ्यो महाभागाः దీనేభ్యో ద్రోగ్ధుమర్హథ दीनेभ्यो द्रोग्धुमर्हथ వివర్ధయిషవో యూయం विवर्धयिषवो यूयम् ప్రజానాం పతయస్మృతాః प्रजानां पतयः स्मृताः అహో ప్రజాపతిపతిః अहो प्रजापतिपतिः భగవాన్ హరిరవ్యయః भगवान् हरिरव्ययः వనస్పతీనోషధీశ్చ वनस्पतीनोषधीश्च ససర్జోర్జమిషం విభుః ससर्जोर्जमिषं विभुः అన్నం చరాణామచరాః अन्नं चराणामचराः హ్యపదః పాదచారిణాం ह्यपदः पादचारिणाम् అహస్తాహస్తయుక్తానాం अहस्ताहस्तयुक्तानां ద్విపదాంచ చతుష్పదః द्विपदाञ्च चतुष्पदः యూయంచ పిత్రాన్ వాదిష్టాః यूयञ्च पित्रान् वादिष्टाः దేవదేవేన చానఘాః देवदेवेन चानघाः ప్రజాసర్గాయ హి కథం प्रजासर्गाय हि कथम् వృక్షాన్ నిర్దగ్ధుమర్హథ वृक्षान् निर्दग्धुमर्हथ ఆతిష్ఠత సతాం మార్గం आतिष्ठत सतां मार्गम् కోపం యచ్చత దీపితం कोपं यच्छत दीपितम् పిత్రా పితామహేనాపి पित्रा पितामहेनापि జుష్టం వః ప్రపితామహైః जुष्टं वः प्रपितामहैः తోకానాం పితరౌ బంధూ तोकानां पितरौ बन्धू దృశః పక్ష్మస్త్రియాః
పతిః దృశః పక్ష్మస్త్రియాః పతిః పతిః ప్రజానాం భిక్షూణాం పతిః ప్రజానాం భిక్షూణాం గృహ్యజ్ఞానాం బుధః సుహృతు గృహ్యజ్ఞానాం బుధః సుహృత్ అంతర్దేహేషు భూతానాం అంతర్దేహేషు భూతానాం ఆత్మాస్తే హరిరీశ్వరః ఆత్మాస్తే హరిరీశ్వరః సర్వం తద్ధిష్ణ్యమీక్షధ్వం సర్వం తద్ధిష్ణ్యమీక్షధ్వం ఏవం వస్తోషితో హ్యసౌ ఏవం వస్తోషితో హ్యసౌ యః సముత్పతితం దేహః యః సముత్పతితం దేహః ఆకాశాన్మన్యుముల్బణం ఆకాశాన్మన్యుముల్బణం ఆత్మజిజ్ఞాసయా యచ్చేత్ ఆత్మజిజ్ఞాసయా యచ్చేత్ సగుణానతివర్తతే సగుణానతివర్తతే అలం దగ్ధైర్ద్రుమైర్దీనైః అలం దగ్ధైర్ద్రుమైర్దీనైః ఖిలానాం శివమస్తువః ఖిలానాం శివమస్తు వః వార్క్షీహ్యేషా వరాకన్యా వార్క్షీహ్యేషా వరాకన్యా పత్నీత్వే ప్రతిగృహ్యతాం పత్నీత్వే ప్రతిగృహ్యతాం ఇత్యామంత్ర్యవరారోహాం ఇత్యామంత్ర్యవరారోహాం కన్యామాప్సరసీం నృప కన్యామాప్సరసీం నృప సోమో రాజాయయౌ దత్వా సోమో రాజాయయౌ దత్వా తే ధర్మేణోపయేమిరే తే ధర్మేణోపయేమిరే తేభ్యస్తస్యాం సమభవత్ తేభ్యస్తస్యాం సమభవత్ దక్షః ప్రాచేతసః కిల దక్షః ప్రాచేతసః కిల యస్య ప్రజా విసర్గేణ యస్య ప్రజా విసర్గేణ లోకా ఆపూరితాస్త్రయః లోకా ఆపూరితాస్త్రయః యథా ససర్జ భూతాని యథా ససర్జ భూతాని దక్షో దుహితృవత్సలః దక్షో దుహితృవత్సలః రేతసా మనసా చైవ రేతసా మనసా చైవ తన్మమావహిత శృణు తన్మమావహిత శృణు మనసైవాసృజత్పూర్వం మనసైవాసృజత్పూర్వం ప్రజాపతిరిమాః ప్రజాః ప్రజాపతిరిమాః ప్రజాః దేవాసురమనుష్యాదీన్ దేవాసురమనుష్యాదీన్ నభస్థలజలౌకసః నభస్థలజలౌకసః తమబృంహితమాలోక్య తమబృంహితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతిః ప్రజాసర్గం ప్రజాపతిః వింధ్యపాదానుపవ్రజ్య వింధ్యపాదానుపవ్రజ్య శోచరద్దుష్కరం తపః శోచరద్దుష్కరం తపః తత్రాఘమర్షణం నామ తత్రాఘమర్షణం నామ తీర్థం పాపహరం పరం తీర్థం పాపహరం పరం ఉపస్పృశ్యానుసవనం ఉపస్పృశ్యానుసవనం తపసాతోషయద్ధరిం తపసా తోషయద్ధరిం అస్తౌషీద్ధం సగుహ్యేన అస్తౌషీద్ధం సగుహ్యేన భగవంతమధోక్షజం భగవంతమధోక్షజం తుభ్యం తదభిధాస్యామి తుభ్యం తదభిధాస్యామి కస్యాతుష్యద్యథా హరిః కస్యాతుష్యత్యథా హరిః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః చతుర్థాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. అఖిలభూతముల దేహాంతస్థమగుణాత్మయీషుడచ్యుతుడని ఎరుగవలయు ఎరిగి సర్వంబైన ఇందిరారమణులో చూపులదనివిగా చూడవలయు చూచిన చిద్రూపశుద్ధాత్మలగు మిమ్ము నెలసిన వేట్కతో నిత్యమెచ్చు మెచ్చిన సర్వాత్ము మీరెంగిన చోట కోపగుణంబులవపవలయు బాపి దగ్ధశేష పదపజలంబులు దీయమెసగ
బ్రతుకనీయవలయు అనఘులార మీరల స్మదీయ ప్రార్థనంబు పరగజే కొనంగవలయు అని చంద్రుడు చెప్పినటువంటి దివ్యమైనటువంటి వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి సూక్తిని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా ఆచార్య ముఖతః ఎన్నో అమూల్యమైనటువంటి అంశాలను ఆ దేవదేవుడి యొక్క నిస్సీమ కృపా కటాక్ష వీక్షణతో మనం నిరంతరం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ జ్ఞాన యజ్ఞ పరంపర కొనసాగి మనకు పరిపూర్ణమైనటువంటి పరమాత్మ తత్వం అందజేయమని భక్తితో ఆ శ్రీయపతి యొక్క చరణ కమలములను ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.